అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని సీనియర్ న్యాయవాది గొర్లె కృష్ణవేణి జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంటా శ్రీనిబాబులు అన్నారు. చోడవరం ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు డివిఎం నాయుడు ఆధ్వర్యంలో చోడవరంలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంత ఏజెన్సీ విలేకరులతో కలిసి ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి పాత్రికేయులు చేసిన కృషి అభినందనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమంతో పాటు ఇళ్లు అర్హులైన వారికి అక్రిడేషన్లు అందించాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను నియంత్రించి రక్షణ కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పాటుపడుతూ సమాజంలో తప్పులను ఎండగడుతున్న పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. నాయుడు గారు చూడండి, జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండాలి. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ జర్నలిస్టు దినోత్సవం సందర్భంగా మరి చోడవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డివిఎం నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చోడవరంలో ఈ వేడుకలను అందరికీ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది గొర్లె కృష్ణవేణి గారు హాజరై మరి జర్నలిస్టు అందరికీ కూడా ఈ జాతీయ జర్నలిస్టు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర అత్యంత ప్రశంసనీయమని, ఈ సమాజం కానీ ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ప్రపంచం కానీ అభివృద్ధి చెందాలంటే అది జర్నలిస్టులు ఎన్నో రాసిన కథనాల వల్లే అభివృద్ధి పదంలో పయనిస్తుందని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తూ జర్నలిస్టులందరికీ కూడా మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే ప్రత్యేకంగా జర్నలిస్టుల పాత్ర ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియని కాదు, అందరూ కూడా రాత్రి పనులు చాలా లేకుండా ప్రజా సమస్యలపై అనుభవాన్ని పోరాటం చేసి మరి అనేక సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారాన్ని పూర్తి చేసిన వ్యక్తులే జర్నలిస్టులు. మరి మారుమూల ప్రాంతం నుంచి అతి పెద్ద నగరాల వరకు కూడా జర్నలిస్టులు నిరంతరం కూడా పనిచేయబట్టే ఈరోజు అన్ని సమస్యలు కూడా పరిష్కరించి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించగలుగుతున్నాం. మరి ఈరోజు చోడవరంలోనే అందరూ మిత్రులు అందరి సమక్షంలో కూడా ఈరోజు అనేక మంది సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. 30 నుంచి 40 ఏళ్ళుగా పనిచేసిన అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ జాతీయ జర్నలిస్టు దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన నాయుడు గారికి వారి బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అనకాపల్లి నుంచి వచ్చిన సీనియర్ పాత్రికేయులు ఆర్ఆర్ జాతి గారికి, పాడేరు నుంచి ఇచ్చేసినటువంటి రామచంద్రరావు గారికి, నర్సీపట్నం నుంచి ఇచ్చేసినటువంటి ప్రభాకర్ గారికి, అలాగే సీనియర్ పాత్రికేయులు మన సబ్బవరం మార్జీ గారికి, ఇలా సీనియర్లు అందరూ ఉన్నారు. మిగతా అందరూ కూడా కొత్తరం పాత్రలో రెండు కూడా న్యాయగా ఉంది. అందరికీ కూడా మరోసారి జాతీయ జర్నలిస్టు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అందరూ బాగుండాలి, సమాజం ఇంకా బాగుండాలి. అదేవిధంగా అందరూ కూడా మనం కూడా ఉండాలి, మనం కూడా మన కుటుంబం కూడా ఉండి మనం సక్రమంగా బాధ్యతగా నిర్వహించుకునే అవకాశం అందుకు తగ్గ అవకాశం కల్పించాలని దేవుడితో పాటు మరి మిత్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు.